స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో హిందూ మత స్వాములపై దుష్ప్రచారం తగదని విశ్వ హిందూ పరిషత్ నేత విజయ్ శంకర్ ఫణి హితావు పలికారు. డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగం చేసేవారని ఆయన గుర్తు చేశారు. క్రైస్తవులు మసీదులలో జరిగే వ్యవహారం మీద ఎవరూ రోడ్డెక్కడం లేదన్నారు. కాషాయం ముసుగులో అజెండా అంటూ రాదంతం చేయడం తగదన్నారు. కొందరు స్వామీలు తీరు మారుకుంటే అన్ని వర్గాలు కులాల వారు కలిసి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అన్యమత అక్రమాలు ఆక్రమణలపై మీద చర్యలు తీసుకోవాలని కోరారు. పీఠాలకు ప్రభుత్వ భూములు ఇవ్వడం సర్వసాధారణ విషయమన్నారు. స్వామీలు స్వార్థపరమైన రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం డైరెక్టర్ శివగణేష్ శాస్త్రి, ఏఎన్కే శాస్త్రి, సూర్యప్రకాష్ శర్మ, స్వరూప్ శర్మ, ప్రమోద శర్మ, అశోక్ శర్మ, బీజేపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవీలత చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. మీ ఆశ్రమంలో ఎవడైనా సరే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడా? ఒక బ్రాహ్మణుడికి మీరు ఎవరైనా చేసుకొచ్చారా? ఒక బ్రాహ్మణుడు మీరు ఏమైనా వేదాలను నేర్పించారా? ఒక వేదాన్ని ఇప్పుడు ఈ రోజున ఏ పీఠమైనా సరే వేద పాఠశాలలు, హోమాలు, యజ్ఞాలు, పూజలు జరుగుతున్నప్పుడు వాటిని సీజ్ చేసేమనే హక్కు ఏ సాధువుకు కానీ ఎవరికి? ఇది హిందువుల ఆస్తి, హిందువుల యొక్క ధర్మం, హిందువుల యొక్క సాంప్రదాయం. మీరెవరు మాట్లాడడానికి? అంటే ధర్మాన్ని మీరు మాత్రమే కాపాడుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము కాపాడుతున్నాం ధర్మాన్ని. అగ్రవార కున్నాలే కాదు, ఏ బ్రాహ్మణోత్తములే కాదు, కింద స్థాయి వాళ్ళు కూడా ఈ రోజున హిందూ ధర్మం కోసం పాకులాడుతున్నారే. అంటే మీరు ఒక్కళ్ళే భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారా? హిందూ ధర్మాన్ని మీరు ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నారా? మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మా మీద కేసులు పెట్టినా కూడా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము బయటకు వచ్చి మేము మాట్లాడామే ఈ ధర్మం కోసం, దేవాలయాల కోసం. ఏం చేస్తారు మీరు? ఏం న్యాయం చేస్తారు చెప్పండి హిందూ సాంప్రదాయానికి? రామతీర్థాల్లో స్వామివారి యొక్క ఈ యొక్క శిరస్సు జరిగినప్పుడు ఏ పిచ్చోడిని మీరు అరెస్ట్ చేయించారు ప్రభుత్వాల చేత? ఇంత 2034 దేవాలయాలు కొట్టేసరే, ఒక్క దేవాలయంలో ఒక్కటి మీరు అరెస్ట్ చేయించగలిగారా? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? అంటే ప్రభుత్వం మారింది, మన సొంత ఎజెండా ఉపయోగపడుతుందనా? అరెస్ట్ చేయించండి, మేము ఒప్పుకుంటాం. ఎస్, స్వామీజీ ఇస్ ద గ్రేట్. అక్కడ నిజంగా అక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, రండి. అక్కడ వేద పాఠశాలలు, హోమాలు, యజ్ఞాలు తప్పించి ఏమైనా బార్లు, రెస్టారెంట్లు లేదంటే ఇంకోటి ఏమైనా కట్టడనుకోండి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో, అప్పుడు మేమే మీకన్నా ముందుంటాం. అక్కడ కడుతుంది వేద పాఠశాల, గోశాలలో. సో దాన్ని మీరు ఎలా అడ్డానికి వస్తున్నారు? హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని రోడ్డు ఎక్కిస్తే మటుకు వాళ్ళు ఎంతటి వారైనా సరే, వివిధ హైందవ సంఘాలు కానీ, బ్రాహ్మణులు కానీ, మత్స్యకారులు కానీ, వివిధ కులాల వారు కూడా మీ మీద దండెత్తాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాం.